తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి తెలియజేయనిది, ఇంత క్రితము తెలంగాణ ఎంసెట్గా ఉన్నటువంటి సెట్ని తెలంగాణ టీజీఈపీ సెట్గా మార్చడం జరిగింది. సరే, పేరు ఎలా ఉన్నా మీ పిల్లలు ఎంసెట్ రాసి క్వాలిఫై ఉన్నారు. మరి ఎవరికి తెలంగాణ గవర్నమెంట్ పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఎవరికి ఇవ్వడం లేదో తెలుసుకుందాం. మనం చూసినట్టయితే ఓసీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ పూర్తి రియంబర్స్మెంట్ చేస్తుంది. మనం పరిశీలించినట్టయితే 1వ ర్యాంకు నుండి 10,000వ ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికి తెలంగాణ ప్రభుత్వము మొత్తం ఫీజులు పే చేస్తుంది. అది రూపాయి నుండి అది ఆ కాలేజీని అనుసరించి ఎంత ఉన్నా కూడా పే చేస్తుంది. అదేవిధంగా స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా కావచ్చు. ఇకపోతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కానీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో కానీ చదివిన పిల్లలందరికీ కూడా ప్రభుత్వము టోటల్ ఫీ రియంబర్స్మెంట్ చేస్తుంది. అదేవిధంగా బాసర IIITలో చదివిన పిల్లలకి, నవోదయ గురుకులంలో చదివిన పిల్లలకి, జ్యోతిబాపులే బీసీ రెసిడెన్స్ కాలేజీలో చదివిన వారికి కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అదే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎక్కడైతే 10+2 కాలేజెస్ ఉంటాయో ఆ పిల్లలకు కూడా గవర్నమెంట్ పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి కూడా పూర్తి రియంబర్స్మెంట్ను ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్గా ఉన్నటువంటి వారికి 1వ ర్యాంకు నుండి 10,000వ ర్యాంకు వచ్చిన వారికి లోపు వచ్చిన వారికి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. మిగతా వారికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వదండి. ఇకపోతే మరి 10,001 నుండి పైకి వచ్చిన ర్యాంకు వాళ్ళకి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే, బీసీ స్టూడెంట్స్కి అయితే 35,000 ఫీజును చెల్లిస్తుంది. మిగతా ఫీజు ఎంత ఉన్నా కూడా ట్యూషన్ ఫీజు ఆ స్టూడెంటే భరించాల్సి ఉంటుంది. అందుకని మీరు ప్రభుత్వ కాలేజీలలో చదివిన, ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి కాలేజీల్లో చదివిన, అంటే ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు, లేదా సెంట్రల్ యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్లు కావచ్చు, ఇలాంటి ఏ కాలేజ్ చదివినా కూడా మీకు ఫ్రీ ఉచితంగా వస్తుందండి. మిగతా వాళ్ళకు అది ఉండదు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి వాళ్ళు ఎక్కడ చదువుకున్నా ఫీ రియంబర్స్మెంట్ వర్తించదండి. వాళ్ళు కంపల్సరీ పే చేయాల్సిందే. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లో ఉండే పేరెంట్స్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. అందుకని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొని ఉంచుకోవాలి. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నాను. దీని తర్వాత నేను మరిన్ని వీడియోలు చేస్తాను. మీ పిల్లలకు మేలు జరగాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.